నమస్తే అండి. నమస్తే. జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఆ ఉద్యమం తర్వాత అసలు ఎప్పటికీ కదల్చలేరేమో అనుకున్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కూడా కొంతమందిలో ఇంకా మార్పు రావట్లేదండి. అంటే యువత ప్రతి దాని మీద ఫోకస్ చేస్తుంది. మమ్మల్ని ఎవ్వరూ కదిలించలేరులే అని అనుకునే అది ఏ పార్టీకి సంబంధించి అయినా సరే. బట్ యువత తలుచుకుంటే ప్రజాగ్రహానికి గురైతే కనుక కదలాల్సిందే అనేది ఒక ఇండికేషన్ అయితే వచ్చింది. దానికి సంబంధించి మాట్లాడితే బావుంటది. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న స్పీచ్‌లో మీరు క్వెషన్ చేయండి యువతని అని అన్నారు. దాని అర్థం ఏంటి? వాళ్ళకి అర్థమైంది అని. బట్ కంగనా రనౌత్ గారి మాటలు వింటుంటే మాత్రం కాస్త ఆశ్చర్యం అనిపిస్తోంది. ఎందుకంటే సెలబ్రిటీతో పాటుగా తను కొన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. కొంచెం గౌరవనీయంగానే పదవులు అనుభవిస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు బొద్దింకలనేవి మురికి కాలువల నుంచే వస్తాయి. నేనన్న మాట తప్పేంటి? తన వ్యాఖ్యలు అలా ఉన్నాయి. ఏం చెప్పాలి? ఇప్పుడు మొదటగా చాలామందికి ఈ బొద్దింకల ఎఫెక్ట్ తెలియలా. హ్మ్. తెలియక చాలా ఎక్కువ తక్కువ చేశారు. దానికి భారీ మూల్యమే చెల్లించుకున్నారు. అసలు సుప్రీంకోర్టు జడ్జి దగ్గర నుంచి వచ్చింది కదా ఇది. హ్మ్. ఆ జడ్జి అన్నందుకే ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు ఆయన పైన పళ్ళు పటపటా పటపటా కొరుకుతున్నారు బీజేపీ వాళ్ళు. ఏంటి ఇంత కంపు తీసుకొచ్చి పెట్టావు మా నెత్తిన అని. హ్మ్. సరే, ఆయనకు కూడా బుద్ధి వచ్చిందంట ఈ మధ్య. అప్పట్లో జంతర్ మంతర్లో జరిగిన హింస తాలూకు, పోలీసులు చేసిన హింస తాలూకు వీడియోలు చూడండి అంటే నాకంత టైం లేదన్నాడు కదా. అట్లాంటి ఆయన ఇప్పుడు కేసుల గురించి బాగానే వింటున్నాడు. హ్మ్. అంటే ఆయనకు కూడా తత్వం బోధపడింది. అది అయిపోయింది, ఆయన అయిపోయింది. అసలు వీళ్ళందరిలో ఇంత మార్పు రావటానికి ఇప్పుడు మోడీ గారు మేము ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కరెక్ట్ కాకపోతే అడిగే హక్కు ఉంది హ్మ్. అని ఆయన సెలవిచ్చారు. ఒక యూనివర్సిటీ స్నాతకోత్సవంలో సెలవిచ్చారు. అంటే మీరు ప్రశ్నించండి, మీరు ప్రశ్నించితే తప్పు కాదు. మేము ఒకవేళ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే గనక మేము సరి చేసుకోవటానికి మీరు ఒక అవకాశం ఇచ్చినట్లు అని ఒక సుదీర్ఘమైన అర్థం వచ్చేటట్లు ఆయన మాట్లాడారు. ముక్కలు రెండే కానీ బాగా మాట్లాడారు. వీళ్ళందరికీ ఎందుకబ్బా ఇంత బుద్ధి వచ్చింది అంటే పరిస్థితి అంతా చాలా దారుణంగా అయిపోయింది. భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం మనం. సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాము అని మోహన్ భగత్ గారు రంగంలోకి దిగి హ్మ్. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ సారాంశం వల్ల వీళ్ళందరికీ జ్ఞానోదయం అయింది, ఒట్టిగా అవల. అయితే మరి ఒక ప్రధానమంత్రికి జ్ఞానోదయం అవ్వడం ఏంటో, మరి ఒక సుప్రీంకోర్టు జడ్జి గారికి జ్ఞానోదయం అవ్వడం ఏంటో, మరి మా కంగనా రనౌత్కి అవ్వకపోవటం ఏంటో, ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే, మాట్లాడుకోవాల్సిన విషయం అన్నమాట. ఇప్పుడు కంగనా రనౌత్ ఏమంటది అంటే, అవును అవి మురికివి కాబట్టి, మురికిలోనే ఉంటాయి కాబట్టి నేను అన్నాను. అంతకుముందు మాట్లాడిన మాటలు వేరు, ఇప్పుడు నిన్న సమర్థించుకునే మాటలు వేరు. సమర్థించుకునేదాకా మాటలు మార్చి మాట్లాడాల్సి వచ్చింది అని ఆమె నాకేం భయం లేదండి, ఆవిడ కూడా చెప్పింది నేను డ్రగ్స్ తీసుకుంటానని చెప్పింది. ఇంకొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి వస్తుంది ఆవిడకి. నేనేంటి ఆ రోజు అలా మాట్లాడి ఈరోజు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అని ఒక బాధ వచ్చేస్తుంది ఆవిడకి. ఆ బాధలో భాగంగా ఆమె గంజాయి తీసుకుంటుందా, లేకపోతే మొత్తం డ్రగ్స్ తీసుకుంటుందా, సిగరెట్లు తాగుతుందా? ఎందుకంటే ఇలాంటివన్నీ నేను తీసుకున్నాను అని ఆవిడే చెప్పింది. ఆవిడ చెప్పింది కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే పాత వీడియోల్లోకి వెళ్తే ఇప్పుడు ఒక ఎంపీ గారి మీద, ఒక భారతదేశంలో ఒక గౌరవనీయమైన ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎంపీ గారిని నేను ఇలా అనడం, మరి నా మీదకి ఎన్ని కత్తులు దూసుకుని వస్తాయో నాకైతే తెలియదు. కానీ ఆమె అన్న మాటలతో పోలిస్తే నేను అన్న మాటలు చాలా చిన్నవి.
ఆవిడ ఎందుకు ఇంకా పందా మార్చుకోవట్లేదు అంటే, ఈ మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్ళకి మెదడు మొద్దుబారిపోతుంది. మొద్దుబారిపోయి మెదడు ఆలోచన శక్తిని కోల్పోయి ఒక ప్రోగ్రామింగ్ ప్రకారం నడుస్తుంటుంది. ఆ ప్రోగ్రామింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఆవిడకి జీవితాన్ని ఇచ్చింది బీజేపీ పార్టీ, మోడీ గారు, ప్రత్యేకంగా మోడీ గారు. మరి ఈ ఈ బీజేపీ పార్టీ మీద కానీ, ఈ ప్రభుత్వం మీద కానీ, మోడీ గారి మీద కానీ ఈగ వాలితే ఆవిడ ఒప్పుకోదు. ఆవిడ బ్రెయిన్ అంతవరకే ప్రోగ్రామింగ్ జరిగింది. నేను ఇది మాట్లాడొచ్చా, నేను ఇది మాట్లాడకూడదా, అసలు జెన్జీ అంటే ఏంటి, జెన్జీ అంతా ఇలా తయారయ్యారేంటి, అసలు వీళ్ళని చూస్తే, వీళ్ళు చేసే రీల్స్ చూస్తే, వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే, ఇంతమంది ఒక చోట చేరితే ఎంత కంపు కొట్టిందో, నాకు వాంతులైనంత పని అయింది అని ఆ రోజు మాట్లాడి, ఇప్పుడేం చెప్తుందండి, కొంచెం మత్తు దిగిన తర్వాత అందరినీ నేనెందుకు అంటాను, ఎవరైతే కాక్రోజులు అంటారో వాళ్ళనే నేను గట్టర్స్ అన్నాను అని మాట్లాడుతుంది. ఒక సందర్భంలో మీరు కూడా నాతో శృతి కలిపారో లేదో తెలియదు కానీ, ఎస్ ఐ యామ్ కాక్రోజ్ అని మీతోనే ఒక ఇంటర్వ్యూలో నేను అన్నా. అవును, అంటే ఇప్పుడు నన్ను కూడా ఆమె మురికి మనుషుల జాబితాలో చేర్చినట్టే. ఏం పర్వాలేదు. నాకు ఆమెకి చాలా, ఆమె చదువుకున్న మనిషి కాదు, ఒక సంస్కృతి ఒక సంస్కారం ఉన్న మనిషి కాదు, పైగా జీవితం ఎటు తీసుకెళ్తే అటు గాలికి కొట్టుకుపోయిన వ్యక్తిత్వం ఆవిడది. కాబట్టి ఆమె అలాగే మాట్లాడుతుంది. కానీ నేనేం చెప్తున్నాను, ఎస్ ఐ యామ్ బొద్దింక, ఐ యామ్ కాక్రోచ్. నేను ఈ రోజుకి ఆ మాట మీదే నిలబడతా. నువ్వు కాదు, నీ పార్టీ అధినేతలు వచ్చినా సరే వచ్చి ఏమన్నా అన్నా కానీ వెనక్కి తగ్గేది లేదు. అందుకోసం ఏంటంటే, కంగనా రనౌత్ ఇలా మాట్లాడటం వెనకమాల నేనేమి ఆశ్చర్యపోవట్లేదు. కాకపోతే ఎవరైనా తెలిసి తెలియని వాళ్ళు నిజమే కదా ఆమె చెప్పేది కూడా అని ఎక్కడ అనుకుంటారోనని జాగ్రత్త కోసం మాట్లాడటమే. అలాగే మళ్ళీ మా సమూహాన్ని అపహాస్యం చేసిందనే ఒక కక్షతోనే మాట్లాడుతున్నాను నేను ఈరోజు. ఎస్, ఆ కక్ష ఉండాల్సిందే మాకు, లేకపోతే ఎట్లా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు అసలు నీకు మురికి గురించి, అసలు నీ పార్టీ కావచ్చు, లేదు వేరే రాజకీయ పార్టీలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా నాకు సంబంధం లేదు, వాళ్ళందరూ చేసిన అవినీతి వల్ల, వాళ్ళందరూ చేసిన దరిద్రాల వల్ల మురికి ఏర్పడుతుంది. ఆ మురికిని క్లీన్ చేయడానికే బొద్దింకలు వచ్చాయి. మీరు చెప్తారు అప్పుడు ఆ మురికిని క్లీన్ చేయడానికి వస్తే, తినేయడానికే కదా బొద్దింకలు వస్తుంటాయి. అసలు మురికే లేదనుకోండి, బొద్దింక ఎందుకు వస్తుంది? ఇప్పుడు మన డ్రైనేజ్ సిస్టమ్ బాగుంది అనుకోండి, అసలు బొద్దింకలు ఎందుకు వస్తాయి? డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు పాడైంది? ఎవరి వల్ల పాడైంది? ఇది ప్రశ్నించుకోవద్దా మనం? రెండో వాళ్ళ మాట అనేస్తే అయిపోతుందా? ఈమెనుకుంటుంది సగం సగం బట్టలు వేసుకొని జగ్గి వాసుదేవ్ దగ్గర కాస్త బంగు అవి ఇవి తాగి డాన్స్ వేయడం అంటే అనుకుంటుంది ఉద్యమాలంటే. ఆ సౌరభ్ దాస్ మీద ఎందుకండి అంత కక్ష? ఎన్ని మాటలు మాట్లాడావు సౌరభ్ దాస్ గురించి? నీకు అవసరమా? నీకు అవసరమా? అందుకోసం ఏంటంటే, నువ్వు ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత నువ్వు నీ ఇష్టమైన వాళ్ళకి కష్టాలు వచ్చినాయి అనే ఒక కోపంలో ద్వేషపూరితంగా మాట్లాడుతున్నావు తప్పితే నీకేం తెలుసు? అసలు రాజకీయాల గురించి నీకేం తెలుసు? పైగా ఒక ఈ వీడియోలో ఈ మహతలు చెప్పింది ఏమనంటే, అబ్బో ఎంపీ అంటే ఇంత కష్టం ఉంటుందని అనుకోలేదు, హ్యాపీగా కూలింగ్ గ్లాసులు పెట్టుకొని హోదాను అనుభవించవచ్చు అనుకున్నాను నేను. అంటే కొంచెం ఇటు అటుగా చెప్పింది అనుకోండి, కానీ ఇంత కష్టం అని నేను అనుకోలేదు. ఏం కష్టం పడ్డావు తల్లి నువ్వు? ప్రజలకు జరిగే నష్టం గురించి నువ్వు ఏ రోజన్నా పార్లమెంట్లో మాట్లాడావా?
అసలు పార్లమెంట్లో నువ్వు ఎప్పుడు నోరిప్పావు? రాహుల్ గాంధీ వంక దొంగ చూపులు చూడటం తప్పితే. అసలు ఈమె హనీ ట్రాప్ చేద్దాం అనుకుంది రాహుల్ గాంధీని, తెలుసా మీకు? అనింది కూడా, అవును, మా పార్టీలోకి వస్తే నేను పెళ్లి చేసుకుంటానని. చేసుకుంటాను. అందుకే నేను అన్నాను, ఎవరన్నా భార్యలను వదిలేసిన వాళ్ళు ఉన్నారేమో మీ పార్టీలో, వయసుతో సంబంధం లేకుండా వాళ్ళని పెళ్లి చేసుకోగాని మా రాహుల్ గాంధీ జోలికి రాకు. ఇవాళ ఈ దేశానికి ఆశాజ్యోతి లాంటి వాడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ జ్ఞానం ముందు కానీ, విజ్ఞానం ముందు కానీ, వ్యక్తిత్వం ముందు కానీ, ఆ త్యాగం ముందు కానీ నువ్వు ఎందుకు పనికొస్తావు? నిన్ను పెళ్లి చేసుకుంటాడు. ఆశకు కూడా అంతుండాలి. వెళ్ళి ఎవరన్నా మీ పార్టీలో భార్యలను వదిలేసిన వాళ్ళు, బ్యాచులర్ బతుకులు బతుకుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నువ్వు స్నేహస్తం ఇచ్చుకోగాని రాహుల్ గాంధీ జోలికి రావద్దు. ఇవి అసలైన మురికి మాటలంటే ఇవి. ఇది గట్టర్ అంటే ఇది. ఒక్కసారి నీ జీవితం గురించి సింహావలోకనం చేసుకో కంగనా రనౌత్. నువ్వు ఏం తప్పులు చేసి ఇక్కడ దాకా వచ్చావో, ఏమేమి చేశావో, ఎంత బరితెగించి నువ్వు చేశావో అన్నీ తెలుసు. ఒకటండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ధిక్కారం వేరు, బరితెగింపు వేరు. ఈమె బరితెగించిన మహిళనే నేను మాట్లాడతా. ఎందుకంటే ఆ రోజు పాపం పుణ్యం తెలియని, ప్రపంచ జ్ఞానం లేని పిల్లలు బోల్డ్ మంది వచ్చారు. తిండి ఉంటుందో ఉండదో తెలీదు, కొడతారో ఏం చేస్తారో తెలీదు. వాళ్ళపైన రాళ్ళు వేయడానికి ముందే తీసుకొచ్చి సీజ్ చేసిన లారీలో రాళ్ళు తీసుకొచ్చి పెట్టారు అక్కడ. ఒక సీజ్ చేసిన లారీ ఈ ఉద్యమం చేసే వాళ్ళకి దొరుకుతుందా అండి? ఆలోచించండి. అవును, సీజ్ చేసిన లారీ ఎవరి దగ్గర ఉండాలి? పోలీసుల దగ్గర ఉండాలి. పోలీసుల దగ్గర ఉండాల్సిన లారీ కాక్రోజుల చేతికి ఎలా వచ్చింది అంటే పోలీసులే కాక్రోజులకి ఇచ్చారు ఆ లారీని. అందుకోసం ఏంటి అంటే, అమ్మ ఇన్ని ఉన్నాయి, అందుకని నువ్వు కొంచెం మాట్లాడటం ఆపేస్తే చాలా మంచిది. నువ్వు ఆపలేదనుకో మేము కూడా వదలం. థ్యాంక్ యూ.